ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో 50 రూపాయల నోట్లు రాబోతున్నాయట. త్వరలోనే మార్కెట్లోకి కొత్త నోట్లు, పాత నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. ఆర్బీఐ కోటక్ మహీంద్రాపై ఆంక్షల ఎత్తివేత, కొత్త క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ఆర్బీఐ అనుమతట. ఆ బ్యాంక్ మీద ఏదో అవినీతి ఆరోపణ వచ్చింది. సో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా సంతకం చేసిన 50 నోట్లను విడుదల చేయబోతున్నారట. సో ఇప్పటికే ఉన్న యథావిధిగా నడిస్తే మళ్ళీ సంతకం చూసి చెల్లదేమో. ఇప్పుడు 10 రూపాయల కాయిన్ కూడా అట్లే చేస్తున్నారు. 10 రూపాయల కాయిన్ చెల్లదని ఎంత విస్తృతంగా ప్రచారం అయిపోయి దాన్ని తీసుకుంటలేరంటే, మీరు ఇక్కడ 10 రూపీస్ కాయిన్స్ ఇస్తే పొరపాటున కూడా తీసుకోరు షాప్లో వాళ్ళు. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈడ కూడా పాత 50 రూపాయల నోటు ఇది చెల్లదేమని అనుకునేది. పాతది కూడా చెల్లుతుంది, కొత్తది కూడా చెల్లుతుంది. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో 50 రూపాయల నోట్లు రాబోతున్నాయట. త్వరలోనే మార్కెట్లోకి కొత్త నోట్లు, పాత నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. ఆర్బీఐ కోటక్ మహీంద్రాపై ఆంక్షల ఎత్తివేత, కొత్త క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ఆర్బీఐ అనుమతట. ఆ బ్యాంక్ మీద ఏదో అవినీతి ఆరోపణ వచ్చింది. సో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా సంతకం చేసిన 50 నోట్లను విడుదల చేయబోతున్నారట. సో ఇప్పటికే ఉన్న యథావిధిగా నడిస్తే మళ్ళీ సంతకం చూసి చెల్లదేమో. ఇప్పుడు 10 రూపాయల కాయిన్ కూడా అట్లే చేస్తున్నారు. 10 రూపాయల కాయిన్ చెల్లదని ఎంత విస్తృతంగా ప్రచారం అయిపోయి దాన్ని తీసుకుంటలేరంటే, మీరు ఇక్కడ 10 రూపీస్ కాయిన్స్ ఇస్తే పొరపాటున కూడా తీసుకోరు షాప్లో వాళ్ళు. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈడ కూడా పాత 50 రూపాయల నోటు ఇది చెల్లదేమని అనుకునేది. పాతది కూడా చెల్లుతుంది, కొత్తది కూడా చెల్లుతుంది.